ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మేము చాలా మంది పిక్సెల్ యాప్‌లో మనము థంబ్‌నెయిల్ అయితే ఎడిట్ చేస్తాము. కాకపోతే దాంట్లో మనకు ప్లాంట్స్ అనేది తక్కువ ఉంటాయి. అంటే స్టైలిష్ ప్లాంట్స్ ఉండయి దాంట్లో. మామూలుగా నార్మల్‌గా ఉంటాయి. అవి దాని వలన మనకు థంబ్‌నెయిల్ టెక్స్ట్ అనేది అంత అట్రాక్టివ్‌గా అయితే కొట్టదు. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మేము మనకు నచ్చిన ప్లాంట్స్ మనము 200 ప్లాంట్స్ దాకా అయితే ఉంటాయి. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో మేము తెలుసుకుందాము. అండ్ దాన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలా, మన పిక్సెల్ యాప్‌లోకి తీసుకొచ్చుకొని మనం ఎలా ఎడిట్ చేసుకోవాలా, ఎలా టెక్స్ట్‌ను మనకు నచ్చిన స్టైలిష్‌లో మనము ఎలా రాసుకోవాలా, థంబ్‌నెయిల్ ఎడిట్ చేసుకోవాలో తెలుసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఛానెల్ కొత్తయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. ఓకే. మన స్క్రీన్‌లోకెళ్ళేసి చూద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్ మనము డౌన్‌లోడ్ చేసుకోవడానికి పిక్సెల్ యాప్‌లోకి దానికోసం మన మొబైల్‌లో ఉన్న క్రోమ్‌ని అయితే ఓపెన్ చేయాలా. ఓపెన్ చేసి ఇక్కడ మనము సెర్చ్‌లో ఏం చేద్దామంటే అండ్ గూగుల్ ప్లాంట్స్ అని చెప్పి మనము సెర్చ్ చేయాలా. సెర్చ్ చేసిన వెంటనే మీరు వీడియోని స్కిప్ చేసుకొని వెళ్ళకండి. ముందు అది మనకు పిక్సెల్ యాప్‌లో యాడ్ కావాలంటే ఇంకా చాలా కొన్ని ట్రిక్స్ ఉంటాయి. అప్పటిదాకా అయితే కొంచెం వెయిట్ చేయండి. ఇప్పుడే స్కిప్ చేయకండి వీడియోను. అండ్ వెబ్‌సైట్ ఒకసారి చూడండి. గూగుల్ ప్లాంట్స్ బ్రౌజర్స్ ప్లాంట్స్ అని చెప్పి ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి మనకు దాదాపు అంటే ఇక్కడ జూమ్ చేసుకుంటే ఇక్కడ మనకు 1587 ప్లాంట్స్ దాకా అయితే మనకు ఇక్కడ ఉన్నాయి. స్టైలిష్ అది టెక్స్ట్ మనము మన థంబ్‌నెయిల్‌లో ఎడిట్ చేసుకోవడానికి. అండ్ మీకు ఇక్కడ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఎవ్రీవన్ అని చెప్పి ఉంది కదా! దీనిపైన మనం క్లిక్ చేద్దాము. క్లిక్ చేసినంక వెంటనే మనకి ఇక్కడ పైన చూసుకుంటే డౌన్‌లోడ్ ఫ్యామిలీ అని చెప్పి ఉంది చూడండి. దీనిపైన క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేస్తే అది మనకు మన యొక్క క్రోమ్ బ్రౌజర్‌లో డౌన్‌లోడ్ అయిపోయింది. దీన్ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఎక్స్ట్రాక్ట్ అని చెప్పి వచ్చింది. ఎక్స్ట్రాక్ట్ పైన క్లిక్ చేయాలి మనము. క్లిక్ చేసి మనకు దీనికి ఒక ప్లాంట్స్ నేమ్ అడుగుతది. మీకు వద్దనుకుంటే వేరే ఏదైనా ఇచ్చేయండి. లేకుంటే ఇలాగే ఉన్నాయండి. ఎక్స్ట్రాక్ట్ పైన క్లిక్ చేద్దాము. బ్యాక్ వచ్చేద్దాం. బ్యాక్ వచ్చేస్తే మనకి ఇక్కడ ఇంకా చాలా ఉన్నాయి ఆ ప్లాంట్స్. మనము మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేద్దాం. మొత్తం బ్యాక్ వచ్చేద్దాం. బయటకొచ్చేసి మన మొబైల్‌లో ఉన్న మనం ఫైల్స్ అయితే ఓపెన్ చేద్దాం. మై ఫైల్స్ పైన క్లిక్ చేయండి. ముందు డౌన్‌లోడ్ చేసుకున్న 2 ప్లాంట్స్ ఉన్నాయి కదా! దానిపైన క్లిక్ చేసేసి అండ్ ఎక్స్ట్రాక్ట్ అని చెప్తుంది కదా! దీనిపైన క్లిక్ చేసి క్లిక్ చేయాలి. పిక్సెల్ యాప్‌ని అయితే ఓపెన్ చేయాలా. పిక్సెల్ యాప్‌ని ఓపెన్ చేస్తే మనకు పిక్సెల్ యాప్‌లో మనకు ఏదో ఒక టెక్స్ట్‌ని యాడ్ చేసుకున్న తర్వాత అండ్ ఇక్కడ ప్లాంట్ ఎక్కడ ఉంది? ప్లాంట్ కాడికెళ్ళేద్దాం. ప్లాంట్ కాడికెళ్ళేసిన తర్వాత ఇక్కడ మై ప్లాంట్ అని చెప్తుంది కదా! ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇందాక మనం డౌన్‌లోడ్ చేసుకున్న 2 ప్లాంట్స్ అయితే మనకు కనిపిస్తాయి కదా! బబుల్స్ అని చెప్పి ఉంది కదా! దీనిపైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఈ యొక్క ప్లాంట్ పైన మనం క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే చూడండి ఇక్కడ మనకు యాడ్ అయిపోయింది. ఇంతకుముందు ఒకటే ఉండే ఇప్పుడు ఇంకొకటి యాడ్ అయిపోయింది. మనం యాడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఒక్కటి మాత్రమే చూపించాను. టైం వేస్ట్ అవుతదని చెప్పి. అందుకోసం మీరు ఒకటి చూపించాను కదా! సేమ్ టు సేమ్ ఇక్కడ దీంట్లో దాదాపు 1500 ప్లాంట్స్ దాకా అయితే ఉంటాయి. మీకు నచ్చిందైతే మీరు ఇక్కడికి డౌన్‌లోడ్ చేసుకొని పిక్సెల్ యాప్‌లోకి యాడ్ చేసుకొని మీకు నచ్చింది దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. రెండు ఒకేలాగా ఉన్నాయి కానీ ఇలా మీరు మీ పిక్సెల్ యాప్‌లో యాడ్ చేసుకుంటే మీకు నచ్చిన స్టైలిష్‌లో మీరు టెక్స్ట్ అయితే రాయొచ్చు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్. వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.